కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. తినడానికి బయటికి వెళ్ళినా, అలాగే తాగడానికి బయటికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఫుడ్ కంటామినేషన్ అలాగే కల్తీమయం జరుగుతున్నటువంటి ప్రస్తుతరంలో గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో కూడా దాడులు జరుగుతున్నాయి. పలు హోటళ్లలో ఇప్పటివరకే కల్తీ పదార్థాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్లోని విజయ డైరీలో కూడా ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. కొన్ని పాల ఉత్పత్తులు తీసుకొచ్చారు. ఈరోజు అంతర్జాతీయ పాల దినోత్సవం కాబట్టి మిల్క్ డే, ఇంటర్నేషనల్ మిల్క్ డే సందర్భంగా అవగాహన సందర్భంగా కన్స్యూమర్ ఫోరం కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నిన్న మొన్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతున్నటువంటి ఈ తనిఖీల్లో కూడా ఇక్కడ భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే నిన్న కూడా కొన్ని ప్రముఖ హోటళ్లలో కుళ్ళినటువంటి చికెన్ అలాగే కుళ్ళిన కోడిగుడ్లు ఇక్కడ మిగిలిన ఆయిల్ పదార్థాలు కూడా వాడి చాలా రోజులు కంటామినేట్ అవుతున్నటువంటి పదార్థాలను కూడా వాడుతున్నటువంటి సందర్భాలను చూసాము. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మిల్క్ టెస్టింగ్ ద్వారా కూడా ఏ మిల్క్ ప్రొడక్ట్స్లో ఎంత కల్తీ ఉన్నదని గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ టెస్టింగ్ ద్వారా మెజర్మెంట్ కూడా జరుగుతుంది. ఎంత అనేది ఇక్కడ మెజర్ వచ్చిన తర్వాత వీళ్ళు రాసుకుంటున్నారు. మొత్తం వరంగల్లో కూడా 16 రకాల మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్పత్తులు జరుగుతున్నాయి. కొన్ని మేజర్ ఉత్పత్తులు కూడా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. ఎన్ఎస్ఆర్ అలాగే ఇక్కడ ఎస్ఆర్కే, కొత్త తిరుమల డైరీ, ఇక్కడ ఎస్ఆర్కే లాంటివి, టోన్డ్ మిల్క్ అంటే వల్లభ, హెరిటేజ్, జెర్సీ, ఈ పదార్థాలు అంటే అమూల్, ఇటువంటి అన్ని ప్రొడక్ట్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు మెజర్ చేస్తున్నారు. ఆ మెజర్లో వీళ్ళ కల్తీగా ఎంత ఉంది అనేటువంటి వాటికి కూడా ప్రతి ఒక్కటి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పర్యవేక్షణతో పాటు ఇక్కడ ప్రయోగాత్మకంగా కూడా ఈ దేంట్లో ఎంత పర్సంటేజ్ ఉందన్నటువంటి వ్యవస్థను కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి కన్స్యూమర్ ఫోరం ప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు దీనికి సంబంధించి కంటామినేషన్ అవుతుండడం అంటే పండించిన పంటలే ఒక కంటామినేటెడ్ అంటే నాసిరకపు ఎరువులు ఉపయోగించి అలాగే పంటలు పండిస్తుంటే పండించినటువంటి పంటలలో కూడా రసాయనాలు కలిపి ప్రజలకు అందించడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరము. వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల కూడా ఇటు పాల ఉత్పత్తులు కల్తీమయం అవ్వడము అలాగే కల్తీ పాలు తాగడం వల్ల హాస్పిటల్లోకి వెళ్ళడము ఎంతో చూస్తున్నాము. అసలు తినడానికే సరిపోవడం లేదంటే జీవితము హాస్పిటల్లోకి పెట్టడం కూడా ఇంకా చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కన్స్యూమర్ ఫోరం ప్రతినిధులు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు నిన్న మొన్న దాడులు జరుగుతున్నాయి, అధికారులు కూడా వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు పాల ఉత్పత్తులలో కూడా చాలా వరకు కొంత కల్తీమయం జరుగుతుంది అంటున్నారు. ఒకే బ్రాండ్ మీద 4-5 రకాల ఉత్పత్తులు బయట రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి కూడా ఇప్పుడు ఈ పరిశోధనలో జరుగుతుంది. ప్రస్తుతానికి విజయ డైరీకి సంబంధించి కూడా ఒకే బ్రాండ్ మీద 3-4 రకాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ విజయ డైరీ ఇది వేరే రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వారు ఉత్తరప్రదేశ్ నుండి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మరొక మిల్క్ డైరీ కింద సేమ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, ఇది మాత్రం ఒరిజినల్గా విజయ డైరీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్గా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇది గుర్తుపట్టడం కూడా కొంత కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంలో మాత్రం కొద్దిగా లోగో అట్లానే ఉంది, తెలంగాణ బ్రాండ్ ఒకటి మాత్రమే ఇక్కడ ఒరిజినల్ అని చెప్పి అంటున్నారు. దానిపైన వేరే విజయ పేరు మీద వచ్చినటువంటివన్నీ కూడా నాసిరకం అని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మామూలు కార్యకర్తలు అలాగే మామూలు ప్రజలు మాత్రం దీన్ని గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి కన్స్యూమర్ ఫోరం ప్రతినిధులు ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇంటర్నేషనల్ మిల్క్ డే సందర్భంగా మీరు ఒక కార్యక్రమం అవగాహన తీసుకొస్తున్నారు. కానీ ఇది ఇంటర్నేషనల్ మిల్క్ డే రోజుకే పరిమితం అవుతుందా, లేకపోతే ప్రతిరోజు వీళ్ళు ప్రజలు పాలు తాగుతున్నారు, చంటి పిల్లలు ముఖ్యంగా ఎక్కువగా పాల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఆరోగ్యాని కోసం పోయిన తర్వాత ఒక 25 రూపాయల పాల ప్యాకెట్ తీసుకుని పోయి వేలకు హాస్పిటల్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. దీని పట్ల మీరు ప్రజలకు ఎలాంటి అవగాహన చేపట్టబోతున్నారు? ఇప్పటి వరకు మీరు గుర్తించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ కార్యక్రమం నేటితో ప్రారంభించినా కూడా నిరంతరం కొనసాగించడానికి మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా, అనేక రోజులుగా వినియోగదారుల నుంచి మాకు అనేక సందర్భాల్లో మాకు ఫిర్యాదులు వచ్చాయి. మా పాలల్లో ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పినప్పుడు మేము మార్కెట్లో గత 2 మాసాలుగా ఎక్కడెక్కడ ఏ కంపెనీ పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయో సేకరిస్తే ఈరోజు బయటకు వచ్చిందంటే 16 రకాల కంపెనీలు వరంగల్ మార్కెట్లో దొరుకుతున్నాయని కూడా మీకు గుర్తించడం జరిగింది. వాటన్నిటి కూడా వాటి నాణ్యతను గుర్తించి వినియోగదారులకు సేకరించాలనంటే మనం టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. టెస్ట్ ల్యాబ్లు మాకు అందుబాటులో లేని కారణంగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఈ వ్యాన్ని హైదరాబాద్ నుంచి పంపించారు. ల్యాబొరేటరీ మొబైల్ వ్యాన్ పంపించారు. ఇక్కడ విజయ డైరీలో కూడా ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉంది కాబట్టి రెండుటి క్రోడీకరించి మనం చేసుకోవచ్చు, ఎక్కువ పాల ఉత్పత్తులు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు గుర్తించింది ఏంటంటే విజయ డైరీని పోలిన మోనోగ్రామ్తో అనేక వేరే రాష్ట్రాలలో పర్మిషన్లు తీసుకొని అమ్ముతున్న కంపెనీలు గుర్తించడం జరిగింది. అదే విజయ డైరీతోని. అవి కాకుండా రకరకాల పేర్లతో చేశారు.
ఇక్కడ విజయ డైరీ అనేది వచ్చేసరికి ఇది పబ్లిక్ సెక్టార్, ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది సొసైటీ తరఫున ఏర్పడ్డాయి. అలా సొసైటీ తరఫున ఏర్పడిన కొన్ని కంపెనీలు మాత్రం చాలా చేస్తున్నాయి. ఎవరైతే వ్యాపార నేపథ్యంగా ప్యాకెట్లు తయారు చేస్తున్నారో వాళ్ళందరూ పూర్తిగా కల్తీ పాలను ఇస్తున్నారు అనేది కూడా ఎలాంటి సందేహం లేదు. చిక్కగా కనిపించడానికి ఏ పాలల్లో ఎన్ని నీళ్ళు కలిపినా కూడా తెల్లగానే కనిపిస్తాయి, కానీ చిక్కగా కనిపించడానికి వాళ్ళు యూరియాని కలపడం కానీ, పిండిని కలపడం కానీ, షుగర్ని కలపడం కానీ ఇవి చేస్తున్నారు. అలాగే వనస్పతిని కూడా మిక్స్ చేస్తున్నారు, ఇంకా చిక్కగా కలపడుతుంది. అవి టోన్డ్ పాలుగా అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నిటికి కూడా ఇప్పుడు ప్రభుత్వం పంపించినటువంటి కమిషనర్ ఫుడ్ సేఫ్టీ పంపించినటువంటి మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా అనలిస్ట్ ద్వారా అన్ని టెస్ట్ చేయించాము. ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాము. వాటి డీవియేషన్ ఏందన్నది కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. ఇది కమిషనర్ కంప్లైంట్ చేసేసి ఏ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలో కూడా మేము వారిని కోరడం జరుగుతుంది. వినియోగదారులకు కోరేది ఏంటంటే మీరు సమయాభావం కావచ్చు, లేకపోతే ఓపిక తక్కువ కావచ్చు, కానీ ప్యాకెట్ను పరిశీలించి తీసుకోండి. విజయ డైరీ పాలు లేదా మరింకొన్ని ముల్కనూరి పాలు, కొన్ని సొసైటీస్ ఉన్నాయి, మహిళా సొసైటీ పాలు, అవి చక్కగా ఉంటాయి. అదే మోనోగ్రాము తెల్లగా కనిపిస్తే చాలు పాలు అనుకునే భ్రమలు మాత్రం మీరు తీసుకోవద్దు. మీకు ఎలాంటి అనుమానాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా మాకు సమాచారం సేకరించండి, మాకు పంపించడం చెప్తున్నాం. అలాగే ఈ రోజుతో మొదలుపెట్టిన మేము 15 రోజులు 15 జూన్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి టెస్టింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తద్వారా ఇంకా అవేర్నెస్ పబ్లిక్ మేము సేకరించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, అయితే ఇక్కడ మనం ఒక సమస్యను కూడా గుర్తించవచ్చు. ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా మనకు కేవలము 100%లో 20% మాత్రమే నిజమైనటువంటి పాలు దొరుకుతున్నాయి, మిగిలిన 80% కల్తీ దొరుకుతున్నాయి. ఈ కల్తీ అనేది వివిధ రూపాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి పాలు కూడా ఏంటంటే ఎక్స్ట్రా ఉత్పత్తి అని కేవలం కల్తీ, ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది, కల్తీ ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడు వినియోగదారులు ఖచ్చితంగా మీరు చూసి గుర్తించాలంటున్నారు, కానీ మీరు చెప్తున్నట్టుగానే 80% కల్తీ జరుగుతుంది, 20% కూడా మిగిలిన గ్రామాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గ్రామాల్లో ఉన్న పరిధిలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కానీ ఈ 80% రాక అందుబాటులో ఉన్నటువంటి విధిలేని పరిస్థితుల్లో వాడుకునేటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మరి దీన్ని అరికట్టడం కోసం మీరు ఎటువంటి సూచనలు చేస్తుంటారు ప్రజలకు, వినియోగదారులకి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 5,000 మంది రైతులు పాల ఉత్పత్తి చేస్తున్నారు. మనకు సీజన్లో అయితే 20,000 లీటర్ల పాలు దొరుకుతుంది. ఇప్పుడైతే అన్ సీజన్లో 12,000 నుండి 15,000 లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మనకు డిమాండ్ ఏమో దాదాపు కన్జంప్షన్ 1,00,000 లీటర్ల దాకా ఉంటుంది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో. అంటే దాదాపు 20% మాత్రమే ఒరిజినల్ పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. మిగిలిన 80% పాలన్నీ కూడా తయారు చేయబడినటువంటి పాలు. అది ముఖ్యంగా పౌడర్ తోటి తయారు చేస్తున్న పాలు ఎక్కువ ఉంది. అందులో కల్తీ నానా రకాలుగా ఉన్నాయి. యూరియాతో తయారు చేస్తున్నది, ఇందాక చెప్పినట్టుగా టోన్డ్ మిల్క్ పేరుతో వేరే పదార్థాలతో కలిపి చేస్తున్నటువంటి పాల ఉత్పత్తులే ఎక్కువగా కనబడుతున్నాయి. అది తాగడం వల్ల వినియోగదారులకు, అదేవిధంగా చిన్నపిల్లలకు ముఖ్యంగా తప్పనిసరిగా రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు అజీర్తి వచ్చేటువంటి అవకాశం, జీర్ణం కాకపోవడం, రోగాలు రావడం, చిన్నపిల్లలు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ ఉత్పత్తులను పెంచాలి, ప్రభుత్వం ప్రోత్సహించాలి, ఎక్కువగా ఇంకా అవుట్లెట్స్ని పెంచాలి, మార్కెటింగ్ కూడా ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది. మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత నియంత్రించడానికి అధికారులు కూడా కృషి చేయాలి. వినియోగదారుల సంఘాలు దాని మీదనే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆహార పదార్థాలు అంటే ఒక పాలే కాకుండా బయట జరుగుతున్న అన్ని పదార్థాలలో కల్తీ జరుగుతుంది, సబ్ స్టాండర్డ్స్ వచ్చేసినాయి. వాటన్నిటి మీద కూడా మార్కెట్లో జరుగుతున్నటువంటి వస్తువులు కూడా మేము ల్యాబ్ కూడా, తెలంగాణ ఫుడ్ ల్యాబ్ కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా అధికారులు మేము కలిసి వాటి కొన్ని పరీక్షల కోసం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాష్ట్రం అంతటా అధికారులు తనిఖీలు నిరంతరం చేయాలి. ఈ కార్యక్రమం కూడా నిరంతరం జరుగుతుందని చెప్తున్నాం. ఓకే, మీరు తనిఖీలు చేస్తున్నారు, దానికి తీసుకున్నటువంటి చర్యలే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈరోజు చేసినటువంటి తనిఖీలలో మీకు వచ్చిన రిపోర్ట్లలో ఏ ఏ కంపెనీలకు సంబంధించి రిపోర్ట్లు నాసిరకంగా ఉన్నాయి, ఏవి ఒక ప్రమాణాలు పాటించే విధంగా ఉన్నాయి? అంటే పూర్తిగా కాలేదు, ఇంకా 16 బ్రాండ్లలో కొన్ని మాత్రమే అనాలిసిస్ చేస్తున్నారు. పూర్తి అయిపోయిన తర్వాత పత్రికాముఖంగా ఏ కంపెనీల నుండి ఎంతవరకు మేము పరీక్ష చేసామో, అది ఫ్యాట్ ఎంత ఉందో, ఎస్ఎన్ఎం ఎంత ఉందో అనేది ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి పాల ఉత్పత్తులు వాటి మీద తప్పనిసరిగా అధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆ ఫుడ్ సేఫ్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా
వాటిని రద్దు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తూనే ఉంది. ప్రజల ఆరోగ్యం కోసం అని చెప్పి అంటున్నారు. మీరు కూడా కన్స్యూమర్ ఫోరం తరపు నుండి కూడా ఎన్నో సార్లు ఇటువంటివి పరీక్షలు చేశారు. ఎన్ని కంపెనీల మీద ఎన్ని వాటి మీద చర్యలు తీసుకున్నారు, ఎన్ని బంద్ అయిపోయినాయి ఇప్పటి వరకు? ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు పాటించని కంపెనీల మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అంటే వినియోగదారుల సంఘాలుగా మేము రిప్రజెంట్ చేయడమే జరుగుతుంది. అధికారులు మాత్రమే తనిఖీలు నిర్వహించాలి, వాళ్ళు మాత్రమే కేసు దాఖలు చేయడం అనేది జరుగుతుంది. పనిష్మెంట్ కూడా వాళ్ళే చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు పనిష్మెంట్ చేయకపోతే కేసు ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కోర్టుకు పోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ నామమాత్రపు జరిమానాలు విధించి మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టడం ద్వారా మార్కెట్లో మళ్ళీ ఉత్పత్తులు అవన్నీ జరుగుతున్నాయి. తప్పనిసరిగా దానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఓకే, ప్రతిసారి కఠినమైన చర్యలు అని చెప్పి అంటున్నారు. ఇది నా మాత్రమే పేరుకు మాత్రమే. నిజంగా అటువంటివి చెప్పుకోదగ్గ శిక్షలు పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ప్రజల ఆస్తులు కరిగిపోతున్నాయి కల్తీమయం వాడడం వల్ల. అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అంటే పేరు చెప్పడానికి అవకాశం లేదు. కొన్ని డైరీల మీద తనిఖీ చేసినవి అవి కోర్టులో కేసు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఆల్రెడీ అవి నాణ్యత ప్రమాణం పాటించడం లేదు అనేది ఉంది, అది కోర్టులో తేలాలి. ఓకే, ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని కోర్టు కేసు ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పటిదాకా మీరు గుర్తించినప్పటికీ కూడా ఇవి వాడాల్సిందేనా? అప్పటి వరకు అధికారులు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఆ బ్రాండ్స్ మీద ఆల్రెడీ అధికారులు ప్రకటించారు. వాటిని నిషేధించాలి వినియోగదారులు తప్పనిసరిగా. వినియోగదారులు నిషేధించారు, కానీ అధికారులు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ లేదు కదా. తప్పనిసరిగా అంటే సంఘాల ప్రతినిధులుగా మేము కూడా వినియోగదారులకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం ఎటువంటి బ్రాండ్స్ వాడాలనేది. అందుకే విజయ డైరీ ఉత్పత్తులనే వినియోగదారులు ఉపయోగించాలనేది కూడా మేము కూడా చెప్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ విజయ డైరీకి సంబంధించి కూడా ఇక్కడ ఇక్కడ సార్ చెప్పండి సార్, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయ డైరీ గవర్నమెంట్ సంస్థ మీ దృష్టిలో పెట్టుకుంటేనే ఇప్పుడు విజయ డైరీ పేరు మీదనే ఇక కొత్త రకాల బ్రాండ్స్ బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భం, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు కన్స్యూమర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? కన్జ్యూమర్స్ కంటే మేము మెయిన్గా చెప్పదలుచుకున్నది ఒకటే, పాలలో చాలా మట్టుకు అనేది సంపూర్ణమైనటువంటి ఆహారం అంటాం. ఈ సంపూర్ణమైనటువంటి ఆహారంలో సుమారుగా ఫుడ్ సేఫ్టీ వారి యొక్క సర్వే ప్రకారము 24.56% అనేది మన కల్తీ ఉందని దేశవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. కల్తీలో మెయిన్గా జరిగేది ఏంటంటే పాలలో సోడా కలపడం అనేది ఒక ఎత్తు. ఈ సోడా కలపడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ యొక్క కిడ్నీ పైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. రెండోది వాళ్ళ హార్ట్ పైన కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పాలలో సోడా కలపడం అనేది చట్టరీత నేరం ఒకటి. రెండో విషయానికి వస్తే మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది సాధారణంగా అక్కడక్కడ వాడుతూ ఉంటారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క హెల్త్ యొక్క వామిటింగ్స్ రానియండి, తర్వాత నరాల బలహీనత అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఫార్మాల్డిహైడ్ అనేది వాడుతూ ఉంటారు. ఈ ఎక్కువగా ఫార్మాల్డిహైడ్ వాడడం వల్ల కొన్ని డైరీలు వాడవచ్చు, అక్కడ ఉన్నటువంటి వెండర్స్ వాడవచ్చు. వీళ్ళు వాడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఉంది. అదే కాకుండా గ్లూకోజ్ అని, మాల్టోడెక్స్ట్రిన్ అని, షుగర్ అని వాడతారు. ఈ వాడడం వల్ల ఏమవుతుందంటే మాల్టోడెక్స్ట్రిన్ కానివ్వండి, ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ 2కు హెల్త్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అది డయాబెటీస్ దాని సుక్రోజ్ కానివ్వండి, సుక్రోజ్ అంటే షుగర్ కానివ్వండి, ప్లస్ మాల్టోజ్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల శరీరంలో ఉన్నటువంటి షుగర్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీంతో ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ 2ను బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక డయాబెటీస్ 1 కూడా కావచ్చు. కాబట్టి ఇటువంటి అనేది నిరోధించాలి. ముఖ్యంగా 4వ విషయానికి వస్తే యూరియా కలపడం వల్ల ఏంటంటే నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది, చిన్నపిల్లల్లో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది, హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కల్తీలు మాల్టోడెక్స్ట్రిన్ కానివ్వండి, యూరియా కానివ్వండి, షుగర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఈ న్యూట్రలైజర్స్ కానివ్వండి, అంటే సోడా కానివ్వండి, ఇవి వాడడం వల్ల చిన్నపిల్ల వాళ్ళకు పెద్దవాళ్ళకు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా వీళ్ళ పిల్లల జనరేషన్ ఏదైతే ఉందో అనారోగ్యాలకు గురి అయ్యి హాస్పిటల్ పాలవుతారు. కాబట్టి మా విజయ డైరీ తరఫున మేము గ్రామాల నుంచి, చిల్లింగ్ సెంటర్ల నుంచి, తర్వాత డైరీ వరకు కూడా మేము సుమారుగా ఒక 17 మిల్కో స్క్రీన్స్ పెట్టడం జరిగింది. ఈ మిల్కో స్క్రీన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రామాల్లో మనకు పాలు వచ్చిన వెంటనే దాంట్లో ఎంతవరకు కల్తీ ఉంది ఏదనేది మనం గుర్తించి గ్రామాల్లో ఉంటే గ్రామాల్లోనే తీసేస్తాం. ఎక్కడ కూడా మేము వెండర్ నుంచి పాలు తీసుకోం, రైతుల నుంచి తీసుకుంటారు. కాబట్టి మాకు కల్తీ జరిగే అవకాశం అనేది చాలా మటుకు తక్కువగా ఉంటుంది.
తర్వాత వచ్చిన తర్వాత ఈ మిల్క్ ఏదైతే ఉందో ఈ మిల్క్ వచ్చిన తర్వాత చిల్లింగ్ సెంటర్ డైరీకి వస్తుంది. డైరీలో కూడా ఈ నాణ్యత పరికరాలు సుమారుగా 14 టెస్టులు జరుగుతాయి. ఇక్కడ జరిగిన తర్వాత హైదరాబాద్కి వెళ్తుంది. హైదరాబాద్లో కూడా 14 టెస్టులు జరిగిన చివరిగా కన్జ్యూమర్స్కు మాత్రం మనం నాణ్యతమైనటువంటి పాలు ఇస్తాం. ఇది మాత్రం మరి దేశంలోనే దేశ స్థాయిలో మాకు పాల నాణ్యత విభాగంలో మాకు అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ దీన్ని మాత్రం కొంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కల్తీ మయం జరగడము, అందుకనే యూరియా కలుపుతున్నారు, పిండి కలుపుతున్నారు, చక్కెర కలుపుతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక్కొక్క కల్తీ పదార్థాలు కలపడం వల్ల పాలలో చిక్కదనం కావడం కోసం ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల చిన్నపిల్లలు కూడా ఎంతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. నరాల బలహీనత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎదుగుదల కూడా కొంత దీని మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చిన్న పిల్లల్లో కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే, షుగర్ వ్యాధి బారిన పడుతున్నారంటే, డయాబెటిక్ పేషెంట్గా బయటికి వస్తున్నారంటే ఇటువంటి కల్తీ పాల కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టెస్టులు కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కొంత నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నారు, మళ్ళీ వాటికి పర్మిషన్ ఇస్తున్నారు. అలా కాకుండా ఒక కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప కల్తీని అరికట్టలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం విజయ డైరీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ముఖ్యంగా ఒక సంఘాల ద్వారా ఏర్పడినటువంటి ఈ విజయ డైరీలో నాణ్యత ప్రమాణాలు కూడా 14 దశల్లో కూడా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్జ్యూమర్కి కూడా ఇక్కడ విజయ డైరీని వాడాలి, తెలుసుకొని ఆహార ఉత్పత్తుల్ని వాడాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. వరంగల్ విజయ డైరీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.